రాజు దారా ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿದೆ. ಅರ್ಧ ತಾಸಲ್ವಾ ಸರ್? ನಾನು 25 ನಿಮಿಷ ಬಿಟ್ಟು ಬರ್ತೀನಿ ಮುಗಿಯೊತ್ತಿಗೆ. ಸ್ವಲ್ಪ ಕೆಲಸ ಇದೆ, ಬರ್ತೀನಿ. ರೆಕಾರ್ಡ್ ಆಗತ್ತೆ? ಹಾಂ, ಆಗ್ತಾ ಇದೆ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಪರಮ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮದಾನಂದ ತೀರ್ಥ ಭಗವತ್ಪಾದಾಚಾರ್ಯ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ನಾರಾಯಣಾಯ ಪರಿಪೂರ್ಣ ಗುಣಾರ್ಣವಾಯ ವಿಶ್ವೋದಯ ಸ್ಥಿತಿಲಯಂ ನೇತಿಪ್ರದಾಯ ಜ್ಞಾನಪ್ರದಾಯ ವಿದಾಸುರಸೌಖ್ಯ ದುಃಖ ಸತ್ಕಾರಣಾಯ ವಿದದಾಯ ನಮೋ ನಮಸ್ತೆ. ನಾರಾಯಣಂ ಸುರಗುರುಂ ಜಗದೇಕನಾಥಂ ಭಕ್ತಪ್ರಿಯಂ ಸಕಲಲೋಕ ನಮಸ್ಕೃತಂಚ ತ್ರೈಗುಣ್ಯವರ್ಜಿತಮಜಂ ವಿಭುಮಾದ್ಯಮೀಶಂ ವಂದೇ ಭವಗ್ನಮರಾಸುರಸಿದ್ಧ್ಯವಂದ್ಯಂ. ಆಪಾದಮೌಲಿಪರ್ಯಂతం ಗುರುಣಾಮಾಕೃತಿಂ ಸ್ಮರೇತ್. ತೇನ ವಿಘ್ನಾ ಪ್ರಣಶ್ಯಂತೆ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಅಸ್ಮದ್ಗುರು ಸಮಾರಂಭಾಂ ಶ್ರೀಕಾಕೃತ್ಪಾದಮಧ್ಯಮಾಂ ಶ್ರೀಮದಾಚಾರ್ಯಪರ್ಯಂತಂ ವಂದೇ ಗುರುಪರಂಪರಾಂ. ಸತ್ಯಾವಿಘ್ನಕರಾಭ್ಯೋತ್ತಾನ್ ಪಂಚಾಶದ್ವರ್ಷಪೂಜಕಾನ್ ಸತ್ಯಪ್ರಮೋದತೀರ್ಥಾರ್ಯಾನ್ ನೌಮಿನ್ಯಾಯ ಸುಧಾರತಾನ್. ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. శస్త్రాగారం లోపల దాన్ని చూసినారు. చూడగానే అర్జునుడు అంటాడు కదా, నేను తీర్థయాత్రకు వెళ్ళాలి అని. ఈ విధంగా ఆచార్యుల వారు ఇక్కడ నిర్ణయం లోపల చెప్పినారు. వైశంపాయనుల వారు మహాభారతం లోపల చెప్తున్నారు కదా, పాండవులు ఈ విధంగా నియమాన్ని చేసుకున్నారు. ఎవరైతే ద్రౌపది ఎవరి దగ్గరనైతే ఉంటుందో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వేరే వాళ్ళకి వచ్చి చూస్తే, అంటే ఆ 5 అన్నదమ్ముల లోపల ధర్మరాజు గారి దగ్గర ద్రౌపది ఉన్నప్పుడు ఆ భీముడు కానీ, అర్జునుడు కానీ, నకులుడు కానీ, సహదేవుడు కానీ చూస్తే వాళ్ళు 13 నెలలు వనవాసాన్ని చేయాలి, బ్రహ్మచర్యంతో ఉండాలి అని ఈ విధంగా వాళ్ళందరూ ఒక నియమాన్ని చేసుకుంటారు. ఆ నియమానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా చాలా ఈ విధంగా 5 పతులతోని చాలా ఆనందంగా ఉంటుంది ఆమె, ఆ ద్రౌపది అమ్మ. ఈ విధంగా ఆ పాండవులు ధర్మాన్ని ఆచరణ చేస్తున్నారు. ఆచరణ చేస్తున్నప్పుడు ఈ కౌరవులకు దాన్ని సహించలేక ఎంతో కొంత సమయం అయిన తర్వాత ఈ విధంగా ఒకనాటి సమయం లోపల ఒక దొంగలు వచ్చేసి ఒక బ్రాహ్మణుల యొక్క ఆవులను దొంగతనం చేసుకొని వెళ్తారు వాళ్ళు. ఈ విధంగా దొంగతనం చేయగానే ఆ బ్రాహ్మడు క్రోధముతోని, దుఃఖముతోని ఈ విధంగా కాండవ వనం లోపల మొత్తం అంతా కూడా తాను తిరుగాడుతాడు. ఎక్కడ నా యొక్క గోవులు ఎక్కడ ఉన్నాయి, నన్ను కాపాడేటటువంటి వాడు ఎవడున్నాడు అని దుష్టులు, క్రూరులు అయినటువంటి వాళ్ళు ఈ విధంగా అల్పులమైనటువంటి మేము మా యొక్క గోవులను వాళ్ళు అపహరించుకొని వెళ్ళినారే అని ఈ విధంగా ఆ బ్రాహ్మడు అంటూ ఉండేటప్పుడు ఈ విధంగా దాన్ని విన్నాడు ఈ యొక్క అర్జునుడు విని, అయ్యో
ఈ బ్రాహ్మడి యొక్క గోవులు ఈ విధంగా అపహరించుకొని పోయారు కదా అని ఆ బ్రాహ్మడు మళ్ళీ మళ్ళీ తాను ఏడుస్తూ ఉన్నాడు ఉచ్చస్వరముతోని. ఈ విధంగా ఏడుస్తూ ఉండేటప్పుడు కుంతీపుత్రుడైనటువంటి అర్జునుడు ఆ యొక్క మాటలను విని అప్పుడు అంటాడు కదా, ఏ బ్రాహ్మడా నువ్వు భయపడకు. ఈ విధంగా ఆ మహానుభావుడైనటువంటి అర్జునుడు వానికి అభయం ఇస్తాడు. పాండవులు ఆయుధాలు ఎక్కడైతే ఉన్నాయో ఆయుధాలు పెట్టినటువంటి స్థలానికి వెళ్ళినాడు ఆ యొక్క అర్జునుడు. ఎక్కడైతే అర్జునుడు ఆ స్థలానికి వెళ్ళగానే అక్కడ ధర్మరాజు గారు ద్రౌపది వాళ్ళు కలిసి ఉన్నారు, ఏకాంతం లోపల ఉన్నారు. దాన్ని చూశాడు అర్జునుడు. చూసి ఈ విధంగా మరి వాళ్ళు లోపల ఉన్నారు, నేను లోపల వెళ్ళాలనా వద్దా అని విచారం చేశాడు. ఈ బ్రాహ్మణ ఆర్తనాదం చేస్తున్నాడు. ఈ విధంగా ఈ వాక్యముతోని అర్జునుడు ప్రేరితుడయ్యాడు. దుఃఖముతో ఉన్నాడు, ఈ బ్రాహ్మణ దుఃఖంతో ఉన్నాడు. కాబట్టి ఈ తపస్వి అయినటువంటి యొక్క బ్రాహ్మడి యొక్క ధనాన్ని, ఏదైతే గోధనం ఉందో దాన్ని మనం తిరిగి ఇవ్వాలి, ఉదాసీనం చేయకూడదు. ఉదాసీనం చేస్తే రాజుగారికి పెద్దదైనటువంటి అధర్మమై అది మూట కట్టుకుంటుంది. ఈ విధంగా ఆ బ్రాహ్మడి యొక్క కంటి నీరును తుడవాలి అనుకొని విచారం చేసినాడు. తర్వాత ఈ విధంగా విచారం చేసి నువ్వేమి బాధపడకు, ఏడవకు అని అంటున్నాడు. అపకీర్తి వచ్చినా పర్వాలేదు అని అంటున్నాడు. ఈ విధంగా శాశ్వతమైనటువంటి ప్రతిష్ట రావాలి, మా అన్నగారికి ఈ విధమైనటువంటి అపకీర్తి రాకూడదు అనేటువంటి ఉద్దేశం చేత నేను వనంలో తిరిగినా పర్వాలేదు, వనంలో నాకు మరణం అయినా పర్వాలేదు, కానీ ఈ విధంగా ఈ శరీరం కంటే ధర్మమే గొప్పది, ధర్మమే శ్రేష్టమైనటువంటిది అని తెలుసుకుంటాడు అర్జునుడు. ఆ కుంతీపుత్రుడైనటువంటి ధనంజయుడు ఈ విధంగా ఆలోచన చేసి ఆయుధాగారం లోపల తాను ప్రవేశిస్తాడు. ఆయుధాగారం లోపల ప్రవేశించి అక్కడ రాజైనటువంటి యుధిష్ఠిర్ల వారికి నమస్కారం చేస్తాడు. నమస్కారం చేసి ధనుర్బాణాలను తీసుకుంటాడు. తీసుకొని ఆ బ్రాహ్మడి ఏదైతే గోవులున్నాయో ఆ గోవులను రక్షణ చేయడానికి అది వెళ్తున్నాడు. ఈ విధంగా బ్రాహ్మడికి అంటాడు కదా, ఏ బ్రాహ్మణ నువ్వు నా వెంబడిరా అని. ఈ విధంగా ఇంకొకళ్ళ గోవులను మనం తీసుకోకూడదు, కాబట్టి ఈ విధంగా నా వెంబడిరా అని చెప్పేసి ఈ విధంగా ఆయనను తీసుకొని వెళ్తారు. ఎక్కడైతే ఏ దొంగలైతే ఈయన గోవులను దోచుకొని వెళ్ళినారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు చూసి భయపడతారు ఆ దొంగలు. ఈ ధనంజయుడే వచ్చాడు కాబట్టి అయ్యా మీ గోవులను మీరు తీసుకోండి అని ఈ విధంగా ఆ గోవులను ఇచ్చేస్తారు. తర్వాత ఎప్పుడైతే ఆ బ్రాహ్మడు అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు. సవ్యసాచి అయినటువంటి ఈ యొక్క ఇంద్రుడు, ఈ యొక్క అర్జునుడు తాను ఇంద్రప్రస్థానికి వెనుదిరిగి తర్వాత తన పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం చేసి ధర్మరాజు గారికి నమస్కారం చేసి అప్పుడు అంటాడు కదా, నాకు ఆదేశం చేయండి. ఎందుకనకంటే మీరు ఏకాంతం లోపల ఉన్నప్పుడు నేను చూశాను ఈ నియమాన్ని, మీరు ఏదైతే నియమాన్ని పెట్టారో ఆ నియమాన్ని నేను చెడిపాను. ఈ విధంగా కాబట్టి నేను వనవాసానికి వెళ్తాను, కాబట్టి నాకు మీరు ఆజ్ఞ ఇవ్వండి
అనగానే ఆ ధర్మరాజు గారు అంటాడు కదా శోకముతోని, ఎందుకయ్యా నువ్వెందుకు, నీకు నియమభంగం కాలేదని అంటున్నాడు. అన్న అయినటువంటి వాడు, నేను అన్నను, నువ్వు తమ్ముడివి నా ఇంటికి వస్తున్నావు కాబట్టి ఇది గౌరవమురా. కాబట్టి ఈ విధంగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళ ఇంటికి వస్తే అదేమి ఇది కాదు. కాబట్టి వీరుడా, ఇది అప్రియము కాలేదు అని ఈ విధంగా చిన్నవాళ్ళ ఇంటికి పెద్దవాళ్ళు పోయితే అది తప్పు, పెద్దవాళ్ళ ఇంటికి చిన్నవాళ్ళు వస్తే తప్పు కాదురా అనగాని, ఏదైనా కానీ నియమం నియమమే, పాలనా చేయడమే. కాబట్టి మీరు నాకు ఆజ్ఞాపించండి అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే అది ధర్మలోభం కానీ కాకపోని అర్జునుడు అంటున్నాడు కదా, ఈ విధంగా మనం పెట్టుకున్నటువంటి నియమం ఈ విధంగా ఉంది కాబట్టి ఓ కీర్తివర్ధనుడా నాకు అనుమతిని ఇవ్వండి అని ఈ విధంగా చెప్పగానే వాళ్ళ యొక్క అనుమతిని పొంది బ్రహ్మచర్యంతోని తాను దీక్షితుడై 12 నెలలు ఆ యొక్క ఇంద్రప్రస్థాన్ని వదిలి తాను వెళ్తాడయ్యా అడవిలోకి. ఈ విధంగా వనవాసం చేస్తున్నాడు ఆ ధనంజయుడు. యుధిష్ఠిరుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రీతితోని అర్జునుడిని ఆపుతున్నారు. అర్జున వెళ్ళకు అని అంటున్నారు. ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు. అయినా కానీ కూడా ప్రతిజ్ఞా పాలన చేయడం ఇది కర్తవ్యం అని ఈ విధంగా తన ప్రతిజ్ఞా పాలన చేస్తున్నారు. ఎవరు అక్కడ కూర్చున్నది, కింద కూర్చో. గంగ లోపల స్నానం చేస్తున్నప్పుడు నాగకన్య అయినటువంటిది ఆ మాయాతోని ఒకసారి ఆ నాగకన్య ఒకసారి ఆ నాగకన్యను గరుడు ఒకసారి ఆ నాగకన్య యొక్క పతిని గరుడు తినేస్తాడు. గరుడు తినేయగానే ఆమె తనకు పతి కావాలి అని కోరుకుంటుంది. ఆ నాగకన్య ఉలూపి ఆమె తన భర్త కొరకని చూస్తూ ఉంది. ఈ నిమిత్తంగా అర్జునుడు బ్రహ్మచర్యంతోని 1 సంవత్సరం వరకు తాను తిరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా ఆమె ఎక్కడికి వరకు తీసుకొని పోయింది, నాగలోకానికి తీసుకుపోయింది వాణ్ణి. అప్పుడు ఆమె అంటున్నది కదా, స్వామి నీతోని నాకు ఒక పుత్రుడు కావాలి అని కోరుకుంటుంది. కోరుకోగానే చూడు, నేను బ్రహ్మచర్యంతోనే ఉన్నాను, నేను వ్రతస్థుడనయ్యాను, కాబట్టి నేను ఇప్పుడు నీకు ఇవ్వను అనగానే అప్పుడు లేదు, నువ్వు ఏ లోకం లోపల, భూలోకం లోపల నువ్వు దాన్ని ఆ యొక్క శపథం చేసినావో ఆ ప్రతిజ్ఞ, ఇదా భూలోకం కాదు, ఇది నాగలోకం. కాబట్టి ఈ విధంగా ఇక్కడ నాకొక పుత్రుణ్ణి ఇవ్వవయ్యా అని ఈ విధంగా చెప్పగానే అనుగ్రహిస్తాడు అర్జునుడు అనేటువంటి దాన్ని ఈ విధంగా చెప్పారు. ఇక్కడ మహాభారతం లోపల దాని గురించి చెప్తున్నారు. వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, కీర్తివర్ధనుడైనటువంటి మహానుభావుడైనటువంటి అర్జునుడు ఈ విధంగా మహాత్ములైనటువంటి వేద పారంగతులైనటువంటి ఆ బ్రాహ్మణులు వాడిని వెంబడిస్తూ ఉన్నారు. వేదాంగ పారంగతులైనటువంటి వాళ్ళు, విద్వాంసులు, ఆధ్యాత్మ చింతకులైనటువంటి వాళ్ళు, తర్వాత పౌరాణికులైనటువంటి వాళ్ళు, భగవద్భక్తులైనటువంటి వాళ్ళు, స్నానశీలులైనటువంటి వాళ్ళు అందరూ కూడా వాళ్ళను వెంబడిస్తున్నారయ్యా. ఓ రాజా వినవయ్యా అని ఈ విధంగా వైశంపాయనుల వారు ఆ జన్మేజయుడికి చెప్తున్నారు.
అన్ని కథలన్నీ కూడా చెప్పి వినోదంగా వనవాసులైనటువంటి వాళ్ళు దివ్యమైనటువంటి ఆఖ్యానాలను మధురమైనటువంటిదై ఈ విధంగా ఆ బ్రాహ్మణులకు చెప్పుకుంటూ పాండునందనుడైనటువంటి ఆ యొక్క అర్జునుడు తర్వాత అనేకమైనటువంటి ఆ శిష్యులతోని పరివృతుడై ఇంద్రుడు మరుద్గణాలతో ఏ విధంగానైతే ప్రయాణం చేస్తాడో ఆ విధంగా ఈయన ప్రయాణం చేశాడు. రమణీయమైనటువంటి విచిత్రమైనటువంటి ఆ యొక్క అడవి లోపల తాను ప్రయాణం చేస్తున్నాడు. అనేకమైనటువంటి సరోవరాలు, నదులు, సాగరాలు, దేశాలు, పవిత్రమైనటువంటి తీర్థాలను చూస్తూ గంగా తీరానికి, గంగా ద్వారానికి వచ్చాడయ్యా. అక్కడ ఓ జన్మేజయ వినవయ్యా, పాండవులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఈ విధంగా ఆయన అర్జునుడు ఒక అద్భుతాన్ని చెప్తాను వినవయ్యా అని అంటున్నాడు. అర్జునుడు అక్కడ ఆ బ్రాహ్మణులతోని అనేకమైనటువంటి బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు, అనేక సంఖ్యాకులైనటువంటి వాళ్ళు, వాళ్ళతోని అగ్నిహోత్రము మొదలైనటువంటిదన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత అరణిని మథనం చేసిన తర్వాత అగ్ని ఏ విధంగానైతే ఉడుతుందో అరణిని మథనం చేసి తర్వాత దానితోని అక్కడ ఆ యజ్ఞం చేసినారయ్యా. ఈ విధంగా గంగా తీరం లోపల ఆ పుష్పాలతోని పూజ చేసినారు. ఈ విధంగా గంగా ద్వారం లోపల సన్మార్గం లోపల నియమశీలులైనటువంటి వాళ్ళు, స్నానం చేస్తున్నటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి అనేక విద్వాంసులు చాలా శోభాయమానంగా కనిపిస్తున్నారు. పాండవ శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు ఆ అర్జునుడు జన నిబిడమైనటువంటి ఆ యొక్క ప్రదేశం లోపల స్నానం చేయాలని ఆ గంగ లోపల దిగాలని అనుకున్నారు. ఎప్పుడైతే అర్జునుడు అక్కడ స్నానం చేయాలని స్నానం చేసి పితృలకు తర్పణం ఇచ్చి అగ్ని కార్యం చేయాలనేటువంటి ఉద్దేశం చేత తాను తీరానికి రావాలని ప్రయత్నం చేస్తున్నాడో అక్కడ ఒక నాగకన్య ఒక్కసారి వాణ్ణి నీళ్ల లోపల ముంచేసింది. అర్జునుణ్ణి నీళ్ల లోపల ముంచేసి, ఆమె పేరు ఉలూపి, నీళ్ల లోపల ముంచేసింది. మహాబాహు అయినటువంటి వాడు నీళ్ల లోపలనే మునిగిపోయినాడు. ఎక్కడ దాకా పోయినాడు? నీళ్ల లోపల పోయి వర్ణుడి యొక్క ఆలయం, పెద్ద ఆలయం, దాంట్లోకెళ్ళి ఆ నాగలోకానికి తీసుకొని వెళ్ళింది ఆ యొక్క ఉలూపి. తర్వాత ఆ నాగరాజు ధృతరాష్ట్రుడు వైభవోపేతంగా తన ఇల్లు కనిపిస్తున్నది. దాంట్లో ఒక అగ్ని జ్వాలలాగా అగ్ని కనిపిస్తున్నదయ్యా. దాన్ని చూశాడు అర్జునుడు. కుంతీపుత్రుడు అయినటువంటి అర్జునుడు దాన్ని చూసి అక్కడ అగ్ని కార్యాన్ని చేశాడట. ఈ విధంగా అగ్ని కార్యాన్ని చేయగానే అర్జునుడిని చూసి నవ్వుకుంటూ ఆ నాగరాజు కన్య అయినటువంటిది ఆమె ఈ విధంగా మాట్లాడుతున్నది కదా. ఈ విధంగా అప్పుడు అర్జునుడు అంటున్నాడు కదా, ఓ సుందరి, నువ్వు ఎవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొని వచ్చినావు? నువ్వు ఎవరి కుమార్తెవు అనగానే ఉలూపి అంటున్నది కదా, ఐరావత అనేటువంటి సర్పం, ఆ సర్పానికి సంబంధించినటువంటి వాడు ధృతరాష్ట్రుడు అనేటువంటి సర్పము, ఆ సర్పానికి జన్మించినటువంటి దాన్ని నేను. ఓ అర్జున, ఈ విధంగా నేను ఆ యొక్క వాడి యొక్క కూతురిని, నా పేరు ఉలూపి, నేను ఆ సర్పకన్య అని నన్ను అంటారు. ఏ కౌంతేయ, నువ్వు ఎప్పుడైతే స్నానానికని గంగా నది లోపల వచ్చినావో, నీ యొక్క దర్శనము నాకైందో, నీ పైన నాకు మోహం కలిగింది, కామం కలిగింది, నేను మోహితురాలైనాను. ఏ కురునందన, నాకు మన్మథుడు లెక్క నీ పైన బాణం వేయాలని అనిపించింది, మన్మథ బాణం. ఏకాంతం లోపల నువ్వు నాకు శరీర దానం చెయ్యు, నేను సంతోషం చెందుతా అనగానే అర్జునుడు అంటున్నాడు కదా, ఓ భద్ర, నేను 12 నెలలు బ్రహ్మచర్యంతో ఉంటానని ఆ ధర్మరాజు గారి యొక్క ఆదేశం, నేను స్వతంత్రుడని గాను అని అంటున్నాడు. ఓ జలచర ప్రాణులైనటువంటి దానివి నువ్వు, ఈ విధంగా నేను నీకు ప్రియంగా చెప్తున్నాను విను. నేను
ఎల్లప్పుడు కూడా నేను ఎప్పుడూ అబద్ధమాడలే, ఇక ముందు కూడా నేను అబద్ధమాడను. ఏ భుజంగమా, ఈ విధంగా ఆ ధర్మరాజు గారు వాళ్ళ మాట కూడా అబద్ధం కాదు. నేను నీకు ప్రియంగా చెప్తున్నాను, విను. ధర్మము ఎప్పుడు కూడా నాశనము కాదు అని ఈ విధంగా అనగానే ఆ ఉలూపి అంటున్నది కదా, ఏమనంటే, ఓ కౌరవ, ఈ విధంగా నువ్వు ఆ భూమి పైన సంచారం చేసినావు. నువ్వు ఎక్కడ అని ఆ భూమి పైన బ్రహ్మచర్య వ్రతం ఉంది. ఆ నియమాలన్నీ కూడా ఆ భూమి పైనే. ఆ ద్రౌపదితోని నువ్వు ఏకాంతంలో ఉన్నప్పుడు, ఆ నీ అన్న అయినటువంటి ఏకాంతంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చూసినప్పుడు 12 నెలలు ఈ విధంగా బ్రహ్మచర్యంతో వనవాసం చేస్తా అని యొక్క నియమం చేసినాడు మీ అన్న అయినటువంటి ధర్మరాజు గారు. అది నాకు తెలుసు అని అంటున్నది ఆ ఉలూపి. ఈ విధంగా ద్రౌపది కొరకని పరస్పరంగా బ్రహ్మచర్యంతో యొక్క వనవాస నియమాన్ని పెట్టుకొని ఈ ఉద్దేశంగా వచ్చినావు స్వామి. యొక్క ఇదా నాగలోకము స్వామి, ఇదా భూలోకం కాదు. విస్తారమైనటువంటి నేత్రములు గలవాడా, ఈ విధంగా ఏమి చెయ్యాలి? నాకు ధర్మలోపం కాకూడదు, నేను కాముకురాలయ్యాను కాబట్టి నాకు ఈ విధంగా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిదై నాకు ప్రాణదానము చెయ్యు, లేకుంటే నేను బతకలేను. అది ధర్మమో ఏమైతుందో నాకు తెలియదు అనగానే, ఏ పార్థ, ఈ విధంగా నన్ను స్వీకరించు ఏ ప్రభు, సజ్జనులందరికీ కూడా సమ్మతమైనటువంటిది చెయ్యు. ఒకవేళ లేకుంటే నేను మృతురాలనైతానని తెలుసుకో అనగానే నాకు ప్రాణదానం చెయ్యు, లేకుంటే నాకు శరీర దానం చెయ్యు అనగానే, అనాథులైనటువంటి వాడికి రక్షణ చేయడం మీ యొక్క కర్తవ్యం. శరణాగతులైనటువంటి వాళ్ళని రక్షణ చేయడం. కాబట్టి ఈ విధంగా నన్ను నువ్వు రక్షణ చెయ్యు అని ఈ విధంగా పునః అడుగుతూ ఉండేటప్పుడు అప్పుడు వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ నాగకన్యను చూసి కుంతిపుత్రుడైనటువంటి అర్జునుడు ధర్మదృష్టితోనే సరే అని అన్నాడట. సరే, ఏ నాగకన్య, ఈ రాత్రి నాగరాజ భవనంలో వల్లే వాసం చేద్దాం అని ఈ విధంగా సుందరమైనటువంటి ఆ ఇరావంత అనేటువంటి కుమారుణ్ణి ఇచ్చినాడయ్యా ఆ యొక్క ధనంజయుడు ఆ ఉలూపికి ఇచ్చి చెప్తున్నాడు కదా, నేను ముందర తీర్థయాత్రకని వెళ్తాను. ఈ విధంగా ఆ యొక్క ధృతరాష్ట్రుడికి చెప్పు, ఈ పవిత్రమైనటువంటిది తర్వాత వీడిని పోషణ చెయ్యండి అని చెప్పి అక్కడికి వెళ్ళి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అర్జునుడు తీర్థయాత్రలను చేసుకుంటూ పాండ్యదేశానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అర్జునుడు తర్వాత అక్కడికి వెళ్ళి అనేకమైనటువంటి తీర్థయాత్రలను తిరిగి ప్రతిజ్ఞాభంగమైనటువంటిదై అర్జునుడు తనకు ఎవరికి కూడా తెలియకూడదనేటువంటి ఉద్దేశము చేత తర్వాత ఈ విధంగా పాండ్య దేశానికి వెళ్ళి అనురూపురాలైనటువంటిది ఆ చిత్రాంగదను చూస్తాడు. అక్కడ ఆ చిత్రాంగదను చూసి ఆ చిత్రాంగదను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. ఈ విధంగా ఆ చిత్రాంగదను పెళ్లి చేసుకోవాలి అనుకునేసరికి ఆ చిత్రాంగద అప్పటికే 13-12 నెలలు గడిచిపోయినాయి తీర్థయాత్ర లోపల. ఈ విధంగా 12 నెలలు గడిచిపోయినాయి కాబట్టి 12వ నెల నడుస్తుంది. ఈ విధంగా ఆ చిత్రాంగద చూసి ఆ చిత్రాంగద
ఈ విధంగా రాజుకు చెప్తారు కదా, రాజా నువ్వు ఉత్తమమైనటువంటి వాడివి, ఈ విధంగా ఆ కన్య నాకు కావాలే అని ఈ విధంగా కోరుకుంటాడు. ఆ మనలూరు కన్య అయినటువంటి చిత్రాంగదను కోరుకున్నప్పుడు అప్పుడు వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఇక్కడ హిమాలయ పర్వతం లోపల తాను తిరుగుతూ ఉన్నాడయ్యా, అక్కడ ఎక్కడెక్కడ తాను తిరిగాడనంటే ఇక్కడ ఆచార్యుల వారి యొక్క నిర్ణయం లోపలనేమో వాళ్ళు చిత్రాంగదను పొందారు, వాళ్ళ లోపల బభ్రువాహనుడు పుట్టాడు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పారు. ఇక్కడ మహాభారతం లోపల వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, ఇంద్రుడి పుత్రుడైనటువంటి యొక్క అర్జునుడు బ్రాహ్మణులకు అందరికి కూడా సమాధాన పరుస్తూ హిమాలయాల దగ్గర తాను ప్రయాణం చేస్తున్నాడయ్యా. అక్కడికి వెళ్ళి అగస్త్య అనేటువంటి ఒక వటవృక్షం దగ్గరికి వచ్చినాడు. తర్వాత వశిష్ఠ పర్వతం దగ్గరికి వచ్చినాడు. తర్వాత భృగుతీర్థం దగ్గరికి అక్కడ వచ్చి యాగం చేసినాడయ్యా. ఇంకా అందరూ బ్రాహ్మణులందరూ కూడా యాగం చేస్తున్నారు. ఆ యాగం చేసేటప్పుడు సహస్ర గోవులను వాళ్లకు దానం చేసినాడు. ఈ విధంగా చేసి అక్కడికి వెళ్ళి హిరణ్య బిందు అనేటువంటి తీర్థం లోపల వచ్చి స్నానం చేసినాడు. పవిత్రమైనటువంటి అక్కడ ఆశ్రమంలో చూసినటువంటి వాడైనాడు. ఈ విధంగా అర్జునుడు చూసి తర్వాత బ్రాహ్మణుడు అక్కడ అయ్యే భరత వినవయ్యా, ఆ హిమాలయం లోపల బ్రాహ్మణులతోని పూర్వ దిక్కుకు తాను ప్రయాణం చేస్తున్నాడయ్యా. ఆ కురుశ్రేష్ఠుడైనటువంటి వాడు ఈ విధంగా అనేకమైనటువంటి తీర్థాలు, మనోహరమైనటువంటి నైమిషారణ్యము, తర్వాత ఉత్పల అనేటువంటి నదిని చూసినాడు. తర్వాత అక్కడ నంద, తర్వాత అపరనంద, తర్వాత కీర్తిశాలిని అయినటువంటి కౌశికి, మహానది, గయా, గంగా అనేటువంటి ఈ విధంగా ఆ యొక్క నదులన్నిట్లను కూడా చూసినటువంటి వాడైనాడయ్యా ఆ పుణ్యాత్ముడైనటువంటి ఆ యొక్క ధనంజయుడు. ఈ విధంగా ఆ పుణ్యతీర్థాలను, ఆశ్రమాలను అన్నిట్లను కూడా చూసుకుంటూ తర్వాత అవన్నిట్లను కూడా పవిత్రీకరించి తర్వాత బ్రాహ్మణులు అందరికి కూడా దానం చేస్తూ అంగ, వంగ, కళింగ, కాశ్మీర ఈ విధంగా దేశాలకు అన్నిట్లకు కూడా తిరుగుతూ పుణ్యక్షేత్రాలలో వెళ్ళినాడయ్యా. ఈ విధంగా విధిపూర్వకంగా అక్కడ పునః వాళ్లకు దానము చేసి తర్వాత ఆ కళింగ దేశ ద్వారం లోపల తాను బ్రాహ్మణుల యొక్క అనుమతిని పొంది అక్కడికి వెళ్ళి కుంతీపుత్రుడైనటువంటి ఆ యొక్క ధనంజయుడు అల్ప సంఖ్యాకులైనటువంటి శూరులతోని లవణ సముద్రము దిక్కు తాను ప్రయాణం చేస్తాడయ్యా. ఆ లవణ సముద్రం దిక్కు వెళ్ళగానే అక్కడ కళింగ దేశం అనేటువంటి ఆ యొక్క దేశాన్ని దాటి తర్వాత మనోహరమైనటువంటి అక్కడ ఆ క్షేత్రాలను చూస్తాడయ్యా. ఈ విధంగా అక్కడ ఆ సాగర తీరం వరకు వెళ్ళి శూర్పాకారంగా తాను ఎలా అంటే స్నానం చేసేది ఎలా శూర్పాకారంగా ఇలా వంగి తాను స్నానం చేసేటటువంటి వాడు ప్రతిరోజు కూడా ఈ విధంగా ఋషులతోని సేవితుడై తర్వాత మహేంద్ర పర్వతాన్ని అక్కడ వెళ్లి చూస్తాడు. తర్వాత మహాబల పరాక్రమవంతుడైనటువంటి వాడు అనంతరం గోదావరి వచ్చి ఆ గోదావరి లోపల కూడా తాను స్నానం చేసి తర్వాత ఆ గోదావరి నదిని దాటి తర్వాత కావేరీ నది కావేరీ సాగర సంగమంలో వెళ్ళి అక్కడ స్నానాన్ని చేసి తర్వాత అక్కడ పితృ ఋషులకు అందరికీ కూడా దేవతలకు పూజలను చేసినటువంటి వాడైతాడు. ఈ విధంగా సముద్ర తీరం లోపలనే అనేకమైనటువంటి ఆ యొక్క తీర్థాభిమాని తీర్థాలను చూసి పవిత్రమైనటువంటి క్షేత్రాలను చూసి మనలూరు అనేటువంటి క్షేత్రానికి ఆయన వెళ్తాడయ్యా. ఈ విధంగా ఇంద్రప్రస్థానికి వెళ్ళాలని అనుకుంటాడు. 13 నెలలు ఈ విధంగా గడుస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనలూరు రాజైనటువంటి వాడు చిత్రవాహన అనేటువంటి రాజు. ఆ విధంగా ఆ చిత్రవాహన అనేటువంటి వాడు ధర్మజ్ఞుడైనటువంటి వాడు, సర్వశాస్త్రాలలో నిపుణుడైనటువంటి వాడు, సర్వశాస్త్రాలను తెలిసినటువంటి వాడు, ఈ విధంగా కల్మష రహితుడైనటువంటి వాడు, విశేషంగా ధర్మం లోపలనే ఆసక్తుడైనటువంటి వాడు. ఈ విధంగా ఆ యొక్క
శుచుడైనటువంటి వాడు, శుచిర్భూతుడైనటువంటి వాడు, ధార్మికుడైనటువంటి వాడు, బ్రాహ్మణుల యందు వాత్సల్యం కలిగినటువంటి వాడు. ఈ విధంగా వాళ్ళందరితోని కలిసి ఆ యొక్క అర్జునుడు మనోహరమైనటువంటి అక్కడ వాళ్ళ కుమార్తె అయినటువంటి చిత్రాంగదని చూసినాడు. ఆ పట్టణం లోపల సంచారం చేస్తూ చిత్ర వాహనాలతో ఉండేటటువంటి వాళ్ళ యొక్క కుమార్తె అయినటువంటి ఆ చిత్రాంగదను చూసి అకస్మాత్తుగా ఆయన యొక్క మనసు ఆమె మీద పోయింది. అర్జునుడి యొక్క మనసు ఆ చిత్రాంగద మీద పోయింది. తర్వాత అప్పుడు ఎలాగైనా కానీ ఈమెను పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాడు. ఈ విధంగా అప్పుడు అన్నాడు కదా, ఆ రాజుగారితోని మాట్లాడగానే ఆ రాజు అంటున్నారు కదా, ఈ రాజ్యం లోపల ప్రభాకర అనేటువంటి ఒక రాజుగారు ఉండేటటువంటి వారు. ఆ రాజుగారు ఆయనకు సంతానం అనేటువంటిది లేదు. సంతానం లేకపోయేసరికి శ్రేష్టమైనటువంటి తపస్సు చేశాడు. ఉగ్రమైనటువంటి తపస్సు చేయడం చేత ఆ దేవదేవుడైనటువంటి ఆ ఉమాపతి అయినటువంటి ఈశ్వరుడికి నమస్కారం చేయగానే ఆ ప్రకారంగా అందరికీ కూడా ఆ వంశం లోపల ఒక్కొక్క కొడుకే పుట్టుకుంటూ వచ్చాడు. కానీ నాకు మాత్రం బిడ్డనే పుట్టింది, ఏం చెయ్యాలి? అందరికీ కొడుకులు పుట్టారు మా వంశంలో వచ్చినటువంటి వాళ్లకు, మా తాతకు, మా ముత్తాత వాళ్ళందరికీ కూడా కొడుకులు పుట్టారు. కానీ నాకు మాత్రం బిడ్డ పుట్టింది, ఏం చెయ్యాలి? ఈ విధంగా అప్పుడు ఈ విధంగా నా కులాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ యొక్క కన్యనే అని ఈ విధంగా అంటున్నాడు ఆ రాజు. అనగానే ఈ కన్యనే నా కొడుకని నేను భావిస్తున్నాను అని ఈ విధంగా ఎప్పుడైతే పుత్ర భావముతోనే చెప్తున్నాను అని అనగానే, సరే ఈమె లోపల పుట్టినటువంటి పిల్లల్ని నేను నీకు ఇస్తా, కన్యాశుల్కంగా ఇచ్చేస్తా అని చెప్తాడు. ఆ ప్రకారంగా ఆమెను నేను స్వీకరిస్తాను అని చెప్తాడు. ఆ ప్రకారంగా అర్జునుడు ఆమెను స్వీకరిస్తాడు. ఆ కన్యను స్వీకరించి 13 నెలలు అక్కడ ఉంది. తర్వాత విహారం చేస్తాడు. తర్వాత ఆ 3 నెలలు అయిన తర్వాత ఆమె యందు ఒక కుమారుడు పుడతాడయ్యా. ఆ కుమారుడే ఆచార్యుల వారు నిర్ణయం లోపల చెప్తున్నారు, ఆ కుమారుడే బభ్రువాహనుడు అనేటువంటి వాడు. ఈ విధంగా ప్రభాస క్షేత్రం లోపల తాను ఎప్పుడైతే వాడు పుట్టగానే, సరే ఈ పిల్లవాడిని మీరు పెంచుకోండి, వీడిని పెద్ద చేయండి అని ఈ విధంగా చెప్పి అక్కడికి వెళ్ళి తాను వెళ్తాడు. తాను వెళ్ళి ఈ విధంగా వెళ్తుండగానే ప్రభాస క్షేత్రానికి వెళ్తాడు. ప్రభాస క్షేత్రానికి వెళ్ళగానే ఒక మొసలి శాపంతోని ఉంటది, అప్సరా స్త్రీ. ఆ శాపముతోని ఉండగానే అర్జునుడి యొక్క తొడను పట్టుకుంటది. అది అర్జునుడి యొక్క తొడను పట్టుకోగానే అర్జునుడు తన యొక్క శక్తి సామర్థ్యం చేత దాన్ని ఆ మొసలిని యొక్క తీరానికి గుంజుకొని వచ్చేస్తాడు. అది శాపము నుండి విముక్తురాలైతది ఆ యొక్క మొసలి. ఈ విధంగా ఆ మొసలి విముక్తురాలి కాగానే ఈ విధంగా దానికి ప్రాణదానం ఇస్తాడు. ఆ యొక్క అది అంటది కదా, నేను ఒక్కడే కాదు, నా వెనుక ఇంకా 4 ఉన్నారు, నా స్నేహితులందరూ కూడా, వాళ్ళందరికీ కూడా నువ్వు ప్రాణదానం చెయ్యవయ్యా అర్జున అని చెప్తాడు. దాన్నంతా కూడా మహాభారతం లోపల విశేషంగా దాని గురించి చెప్పినారు. ఈ విధంగా వైశంపాయనుల వారు ఈ విధంగా చెప్తున్నారు కదా, ఏ జన్మే జయ వినవయ్యా. అర్జునుడు దక్షిణ సముద్ర తీరం లోపల తాను ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తున్నప్పుడు పవిత్రమైనటువంటి తీర్థాల దగ్గరికి వెళ్ళాలి. ఆ తీర్థాల లోపల స్నానం చేయాలి అని అనుకున్నాడు అర్జునుడు. ఈ విధంగా తీర్థాభిమాని దేవతలందరూ కూడా స్నానం చేయాలి అని అనుకునేటప్పుడు అక్కడ ఋషులు మునులందరూ అంటున్నారు కదా, ఈ తీర్థాల లోపల స్నానం చేయకండి ఏ అర్జున అని అంటున్నారు. ఈ విధంగా అర్జునుడు అంటున్నాడు కదా, అక్కడ అగస్త్య తీర్థం ఉన్నది, సౌభద్ర తీర్థం ఉన్నది, తర్వాత పౌలోమ తీర్థం ఉన్నది, తర్వాత ఈ విధంగా భరద్వాజ తీర్థం ఉన్నది. ఈ విధంగా ఆ తీర్థాలన్నీ కూడా ఉన్నాయి, శుద్ధమైనటువంటి తీర్థాలు. ఈ తీర్థాల లోపల మీరు స్నానం చేయకండి అని.
అనగానే ఎందుకు చేయవద్దు తాపస అనేటువంటి వాళ్ళు అంటున్నారు కదా, దీని లోపల మొసళ్ళున్నాయి స్వామి అని అంటున్నారు. ఈ మొసళ్ళున్నాయి కాబట్టి ఆ కారణం చేత ఋషులు మునులు ఎవరు కూడా అక్కడ వెళ్ళి స్నానం చేయడం లేదు. అందుకొరకని ఇదంతా కూడా ఈ పరిసరం అంతా కూడా ఇది అపరిశుద్ధమైనటువంటిది, ఎవరు కూడా అక్కడ వెళ్ళడం లేదు. కాబట్టి మీరు కూడా వెళ్ళకండి, తస్మాత్ జాగ్రత్త, మీరు వెళ్ళకండి అనగానే అర్జునుడిని ఆపుతారు వాళ్ళు, ఆ ఋషులు మునులు మీరు వెళ్ళకండి అని అనగానే అర్జునుడు ఏమైనా పర్వాలేదు నేను వెళ్తానని అంటాడు. ఈ విధంగా చుట్టూ మొసళ్ళున్నాయి, ఒక్కటి కాదు 5 మొసళ్ళున్నాయి, గుంజేస్తాయి అని అంటారు. సరే అని అంటారు. ఈ విధంగా తన శక్తితోని అర్జునుడు ఆ దాంట్లో దిగుతాడు, స్నానం చేయడానికని దిగుతాడు. స్నానం చేయడానికని దిగగానే ఒక పెద్దదైనటువంటి మొసలి వచ్చి అర్జునుడిని పట్టుకుంటదయ్యా. అర్జునుడిని పట్టుకోగానే అర్జునుడు ఏం చేస్తాడు, దాన్ని తన శక్తితోని దాన్ని లాక్కొని వస్తాడు తీరానికి. ఆ తీరానికి లాక్కొని రాగానే అది శాప విముక్తురాలైతుంది, సర్వాభరణ భూషితురాలై మనోహరమైనటువంటి ఒక స్త్రీ అయిపోతుంది. స్త్రీ కాగానే దివ్యమైనటువంటి రూపాన్ని ధారణ చేస్తుంది, కాంతియుక్తమైనటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని చూస్తుంది. చూసి ఈ విధంగా మాటలు అంటున్నది కదా. అప్పుడు అనగానే ఏ కళ్యాణి నువ్వెవరు అని అడుగుతారు అర్జునుడు. ఈ విధంగా ఈ జలచరం లోపల ఎందుకు తిరుగుతున్నావు, ఎందుకు ఈ యొక్క పాపాన్ని చేసినావు అనగానే ఆ స్త్రీ అంటున్నది కదా, ఏ మహాబావు, మేము దేవతా అరణ్యం లోపల సంచారం చేసేటటువంటి అప్సరలము, అప్సరా స్త్రీని నేను. ఈ విధంగా నేను కుబేరుడికి చాలా ప్రియురాలైనటువంటి దాన్ని. నా పేరు వృంద, వృంద అని పేరు నా పేరు అని ఈ విధంగా చెప్తుంది. ఈ విధంగా నేను ఇష్టం వచ్చినట్టు దిక్కు నేను వెళ్ళవచ్చు, నాకు ఆ సామర్థ్యం ఉంది, ఎటంటే అటు వెళ్ళవచ్చు. ఈ విధంగా నాకు 4 స్నేహితురాళ్ళు ఉన్నారు, సఖిలు. వాళ్ళందరూ కూడా ఒకసారి ఆ కుబేరుడి దగ్గరికి ఇంటికి వెళ్ళినాము. ఆ కుబేరుడి ఇంటి దగ్గరికి వెళ్ళగానే అక్కడ ఒక అధ్యయనం చేస్తున్నటువంటి వ్రతస్థుడైనటువంటి వాడు, ఒక బ్రాహ్మణుడు తాను ఏకాంతం లోపల ఉన్నాడు, తపస్సు చేస్తున్నాడు, తేజస్సుతో ఉన్నాడు. ఆయన తేజస్సు ఎలా ఉందంటే సూర్యుడి యొక్క తేజస్సు ఏ విధంగా ఆకాశం లోపల ప్రకాశమానం అవుతుందో అదే విధంగా ఆ బ్రాహ్మణి యొక్క తేజస్సు భూమి పైన ఆయన యొక్క వెలుగంతా కూడా ఆ విధంగా పడుతుంది నాయన. అలా ఉంది ఆ బ్రాహ్మడి యొక్క తేజస్సు, అలా కూర్చున్నాడు. ఆ బ్రాహ్మడి దగ్గరికి వెళ్ళినారు, తపస్సు చేస్తున్నాడు, అద్భుతమైనటువంటి రూపాన్ని చూసినారు. ఈ విధంగా చూసి ఈ తేజస్సుతో ఉండేటటువంటి ఈ బ్రాహ్మడికి ఈ తపస్సును విఘ్నం చేద్దాం అని అనుకున్నారు. ఆ ప్రదేశానికి వెళ్ళారు. వెళ్ళి నేను సౌరభి, సమీచి, లంబుజ, లత అనేటటువంటి వాళ్ళు, ఈ విధంగా 5 వాళ్ళు ఈ విధంగా ఒకటే కాలం లోపల వాళ్ళందరూ అక్కడికి వచ్చారు. ఓ వరంగా, ఈ విధంగా మేము పాడుతున్నాము, తర్వాత నర్తన చేస్తున్నాము, ఈ విధంగా అనేకమైనటువంటి ఆటలు ఆడుతూ పాటలను పాడుతూ నర్తన చేస్తూ హావభావాలన్నీ కూడా చూపిస్తున్నాము, మా అంగాంగాలన్నీ కూడా ఆయనకు చూపిస్తున్నాము. అయినా గాని కూడా ఆయన లోపల ఎత్కించింది కూడా విచలితము కాలేదు, ఆయన తపస్సు లోపల భంగం కూడా కాలేదు ఆయనకు. ఈ విధంగా ఏ వరాంగన మేమందరం కూడా మా బాహులను చూపించాము, మా ఉరులను చూపించాము, మా దంతాలను చూపెట్టాము, ప్రలోభం చేయించాము. ఈ విధంగా చూపెట్టగానే ఆయన మనస్సు లోపల ఎలాంటి కూడా వికారం కాలేదు. ఈ విధంగా తేజస్వి అయినటువంటి వాడు, నిర్మలుడైనటువంటి వాడు, తపస్వి అయినటువంటి వాడు, ఏమి కూడా క్షోభ కాలేదు. ఈ విధంగా కుపితుడై ఆ బ్రాహ్మడు ఈ విధంగా అన్నాడు కదా, మీరు
ఒక 100 సంవత్సరాల దాకా ఆ మొసలులై పుట్టండి అని చెప్పేసి శాపం ఇచ్చాడు మాకు. ఈ విధంగా మేము ఆ నీటి లోపల సంచారం చేయవలసి తిరగవలసి వచ్చింది. మేము దుఃఖితులమై తర్వాత బ్రాహ్మడికి శరణాగతులమయ్యాం. స్వామి ఎలా స్వామి మమ్మల్ని అనుగ్రహించండి అనుగ్రహించండి అని ఆయనేమి మాట్లాడలే. ఈ విధంగా అంతలోపలనే అక్కడ నారదుల వారు వచ్చారు. నారదుల వారు వచ్చి చెప్తున్నారు కదా, ఈ విధంగా మీకు శీఘ్రం లోపలనే ఇక్కడ ఆ ధనంజయుడు వస్తాడు. ఆ ధనంజయుడు మీ యొక్క ఏదైతే శాపం ఉన్నదో ఆ శాపం నుండి మిమ్మల్ని ముక్తి చేస్తాడని చెప్పారు. ఆ ప్రకారంగా ఆ బ్రాహ్మడు అంటున్నాడు కదా, నేను చెప్పినటువంటిది ఏదైతే 100 సంవత్సరాలు అని అన్నాను కదా, దశ శత సహస్ర, అది అక్షయ వాచకము అని కోపంతోనే అలా అన్నానే గాని ఈ విధంగా కాదు. ముందర మీకు ఆ యొక్క నారదుడి వల్ల మీకు ఉపదేశం కలుగుతుంది అనగానే ఆ వృంద అంటున్నది కదా, బ్రాహ్మడికి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి తర్వాత చింత చేస్తున్నది. ఈ విధంగా ఎప్పుడైతే ఆకస్మికంగా నారదుల వారు రాగానే సిగ్గుతోని వాళ్ళ ముందర జరిగిందంతా కూడా చెప్పగానే నారదుల వారు అంటున్నారు కదా, అమ్మా మీరేం దుఃఖం చెందవలసిన అవసరం లేదు, శీఘ్రం లోపల మీకు ఆ యొక్క రమణీయమైనటువంటి ఆ యొక్క ఆ కురునందనుడైనటువంటి వాడు, పాండునందనుడైనటువంటి వాడు, ఆయన మీ యొక్క ఈ యొక్క శాపం నుండి విముక్తి చేస్తాడు అనగానే సరే వృంద అంటున్నది కదా, నారదుల వారు అదృశ్యమైపోయినారు, అక్కడికి వెళ్ళిపోయినారు. ఈ విధంగా నారదుల వారి యొక్క మాట సత్యము కావాలి అని కోరుకుంటున్నది ఆమె ప్రతినిత్యము కూడా. అదే క్షణం లోపల ఈయన ఆ అర్జునుల వారు అక్కడికి వచ్చారయ్యా. అర్జునుల వారు చెప్పినటువంటి ప్రకారంగా ఆ నారదుల వారు ఏ విధంగానైతే చెప్పారో ఆ ప్రకారంగానే ఏ అర్జునుడు వచ్చాడు, నన్ను ముక్తురాలను చేశారు అని ఈ విధంగా అంటున్నది. ఈ విధంగా దాన్ని విని తర్వాత అర్జునుడు ఉదారమైనటువంటి మనస్సుతోని ఆమెను శాప విముక్తిలాగా చెయ్యగానే ఆమె అంటున్నది కదా, ఈ విధంగా ఆ నీళ్లనన్నిట్లను కూడా మళ్ళీ శుద్ధి చేసినటువంటి వాడైనాడు, పరిసరాన్ని శుద్ధి చేసినటువంటి వాడైనాడు. ఈ విధంగా ఆ చిత్రాంగదకు చెప్తున్నాడు కదా, నేను మళ్ళీ వస్తాను అని ఈ విధంగా బభ్రువాహనుడిని నువ్వు రక్షణ చెయ్యు అని ఈ విధంగా చెప్పి అక్కడికి వెళ్ళి ఈ విధంగా చెప్పి అక్కడికి వెళ్ళి వెళ్తున్నాడు. అప్పుడు అది అంటున్నది వృంద అంటున్నది కదా, నేను కాదు నాతో పాటు ఇంకా 4 ఉన్నారు, వాళ్ళని కూడా ఉద్ధారం చెయ్యు అనగానే వాళ్ళందరినీ కూడా ఉద్ధారం చేసినటువంటి వాడైతాడు అనేటువంటి దాన్ని ఇక్కడ చెప్పి తర్వాత అక్కడికి వెళ్ళి ధర్మిష్ఠుడైనటువంటి వాడు ఆ కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడి యొక్క సమగ్రమైనటువంటి ఆ యొక్క భూమిని రాజసూయ యాగం లోపల ఉపయోగిద్దామనేటువంటి ఉద్దేశం చేత తాను అక్కడికి వెళ్ళి ప్రయాణం చేస్తూ నేను ఎప్పుడైతే ఆ యొక్క రాజసూయ యాగం చేస్తామో ఆ రాజసూయ యాగం లోపల నువ్వు అప్పుడు ఆ బభ్రువాహనుడిని తీసుకొని రా అని చెప్తాడు ఆ యొక్క ఆ చిత్రాంగదకు. ఈ విధంగా చెప్పి తాను వెళ్తాడు. ఆ గుంపు లోపల రా, ఆ రాజులు వచ్చే గుంపు లోపల నువ్వు కూడా రా అని ఈ విధంగా చెప్తాడు. అప్పటి వరకు నా కొడుకును నువ్వు రక్షణ చెయ్యు, నీ తండ్రికి నా కొడుకే వాడు, ఈ విధంగా వాడే ఉత్తరాధికారి, నువ్వేం శోకం చెందకు అని ఈ విధంగా చెప్తాడు. చెప్పి అప్పుడు బభ్రువాహనుడికి ఆశీర్వాదం చేసి అక్కడికి వెళ్ళి తాను వెళ్తాడయ్యా. ఈ విధంగా తర్వాత అక్కడికి వెళ్ళి అర్జునుడు ఆ యొక్క చిన్న సముద్ర తీరానికి వచ్చేసి అక్కడ అనంత శయనం లోపల స్నానం చేసి బహుధనాన్ని దానం చేసి కేరళ దేశాన్ని దాటి గోకర్ణ సమీపానికి వస్తాడయ్యా అనేటటువంటి దాన్ని ఇక్కడ చెప్పారు. ఇది శ్రీమన్మహాభారతే శతసహస్రికాయాం సంహితాయాం ఆదిపర్వణి 28+200 అర్జున ఇది అర్జున పర్వ వనవాస పర్వణి 4థోऽధ్యాయः. శ్రీకృష్ణార్పణం. ఆచార్య